రిటన్ టెస్ట్ అనేది ప్రాపర్ గా క్లియర్ అయ్యింది, మనం ఇంటర్వ్యూకి షెడ్యూల్ అయ్యాము అని మనకి ఎలా తెలుస్తుందంటే మన కాలేజ్ వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. లైక్ మనం ఈ రిటన్ టెస్ట్ అనేది క్లియర్ చేసాం, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి అన్నట్టుగా మన కాలేజ్ వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇన్ఫోసిస్ లో ఈ సిస్టమ్ ఇంజనీర్ రోల్ హైరింగ్ ప్రాసెస్ ఈజీ టు మీడియం లెవెల్లో ఉంటుంది. ఇన్ఫోసిస్ లో ఇంటర్వ్యూ ఫార్మేట్ ఎలా ఉంటుందంటే సెల్ఫ్ ఇంట్రో, మన ప్రాజెక్ట్స్, అండ్ నెక్స్ట్ సిఎస్ ఫండమెంటల్స్, అండ్ నెక్స్ట్ బేసిక్ టు మీడియం కోడింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇవన్నీ మనం ప్రాపర్ గా ప్రిపేర్ అయితే మనకు కొంచెం కాన్ఫిడెన్స్ గా ఉంటుంది. హెచ్ఆర్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కన్వర్జేషన్ టైప్ లో మనం ఆన్సర్ చేస్తే బెటర్. హెచ్ఆర్ ఇంప్రెస్ అయ్యేలాగా మనం ఆన్సర్ చేస్తే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. హెచ్ఆర్ ని ఇంప్రెస్ చేద్దామని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్ తో అన్నోన్ ఆన్సర్స్ అనేవి చెప్పడం వల్ల మన కాన్వర్జేషన్ కిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ చెప్పినా ప్రాపర్ గా రిస్క్ లేకుండా చెప్పడం బెటర్. అండ్ హెచ్ఆర్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసేటప్పుడు ఏఐ ఆన్సర్స్ ని యూస్ చేయకుండా ఉండడం బెటర్. ఎందుకంటే ఏఐని యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఆబ్వియస్లీ తెలిసిపోతుంది అది మనం చెప్పేది రియల్ కాదని చెప్పేసి. సో మన ఓన్ ఆన్సర్స్ చెప్పుకోవడం బెటర్. కార్పొరేట్ కంపెనీస్ అనేవి మ్యాక్సిమం ఒకటే రూల్ ఫాలో అవుతాయి, అవి చీటింగ్ అనేది ఎప్పుడు యాక్సెప్ట్ చేయవు. ప్రాపర్గా ఇంటర్వ్యూ అనేది అయిన తర్వాత మన ఇంటర్వ్యూ క్లియర్ చేసామా లేదా అని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుందంటే మన కాలేజ్ వాళ్ళు మనకి ఒక లిస్ట్ అనేది పాస్ చేస్తారు. ఆ లిస్ట్ ని బేస్ చేసుకొని ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరు సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పేసి మనకి క్లియర్ గా ఆ లిస్ట్ లో ఉంటుంది. ఒకవేళ మనం సిస్టమ్ ఇంజనీర్ రోల్ కి సెలెక్ట్ అయితే ఆ కంపెనీ నుంచి సెలక్షన్ మెయిల్ అనేది హార్డ్లీ 2 to 3 months లో మనకి సెలక్షన్ మెయిల్ అనేది వస్తుంది. ఇన్ఫోసిస్ లేటెస్ట్ గా లార్జ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కూడా తీసుకొచ్చింది. దాని గురించి కూడా నేను డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.